హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంతా సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 6:30కి అయితే అలా లేచానండి. సో లేచిన తర్వాత నేను మీకు తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అని చెప్పేసి, సో మార్నింగ్ 6:30కే లేచాను. లేచేసరికి అమ్మ ఇల్లంతా కూడా బయట అంతా కూడా ఊడ్చేసిందనమాట. ఇల్లు పైన బూజులు అవి కూడా అన్నీ దులిపేసి సెల్ఫ్లలోటి అక్కడక్కడ ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ అయితే చేస్తూ ఉంది. ఇంకా 3 రూమ్లు అయితే ఊడ్చేసింది. ఇక ఈ రూమ్ వర్క్ కూడా ఊడుస్తూ ఉందనమాట. మనం లేచేసరికి చాలా పనులు అయితే అయిపోతాయండి. సో ఇక అమ్మ అయితే ఊడుస్తుంది. ఇక నన్ను అయితే బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో వేయమని చెప్పిందనమాట. అదే పరుపు కవర్లు ఇవన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాయి, ఈరోజు వాష్ చేసేసాయి అని చెప్పేసి చెప్పిందనమాట. సరేలే అని చెప్పేసి ఇక నేను ఇక్కడ వచ్చేసి పరుపుకున్న కవర్ అయితే తీస్తున్నాను. బెడ్కున్న కవర్ అయితే తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అనమాట. బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. ఇక వేసేసిన తర్వాత ఇక బయటకు వచ్చేసి ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చానమాట. సో అప్పటికే మా అమ్మ బయట అంతా కూడా ఊడ్చేసిన తర్వాత నీళ్ళు చల్లిన తర్వాత ఇంట్లో అయితే ఊడుస్తుంది అనమాట. సో ఇక చూసారు కదా, ఈ బయట అయితే ఇలా అయితే వాతావరణం అయితే ఉంది. ఈరోజు నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు మాత్రం కొంచెం బెటర్గానే అనిపిస్తుంది అనమాట. నిన్న మొన్న అయితే మోడంగా ఉండేసి, అలాగే నిన్న కొంచెం వర్షం కూడా పడ్డదండి. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా, 6:30కి అలా ఇది 7 కూడా కాలేదనమాట. సో అప్పటికి అయితే వాతావరణం అయితే ఇలా అయితే ఉంది. చలి అంటే చాలా వరకు ఇక చలి అనేది లేదండి. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, హైదరాబాద్లో చలితో పోలిస్తే ఇక్కడ పావుల వంతు కూడా చలి అయితే లేదనమాట. సో ఇక చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇదిగో చెట్టు అయితే కింది నుంచి అయితే ఇలా ఉంటుందండి, పైకి వెళ్ళి వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది దోమతెర అంటారు కదా, దోమతెర అదే మస్కిటో నెట్ అంటారు కదా, ఆ నెట్ని అయితే వాటర్లో పెట్టేసి దేవేస్తున్నాను అనమాట. నేను ఈ మధ్య ఎలా తయారయ్యామంటే మస్కిటో నెట్ పెట్టుకోకపోతే నిద్ర అనేది పట్టట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా మా ఈ నెట్ అనేది అలవాటు అయిపోయిందండి. సో ఇక దోమలు అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇక దోమతెర అయితే నైట్ అన్నా పెట్టుకుందాం అని చెప్పేసి ఇక దీని అయితే డస్ట్ అయితే పట్టి ఉంది అనమాట. సో అని చెప్పేసి నీళ్ళల్లో దివేసి ఆరేసాను అనమాట. ఆరేసి ఇక బట్టలు అయితే నిన్న కొన్ని వేసినట్టు ఉంటే అవి కూడా కింద పడి ఉంటే మళ్ళీ తాడు మీద అయితే వేసేసాను. ఇక తాడు మీద వేసేసిన తర్వాత ఇక కిందికైతే వెళ్ళానండి. ఇక కిందకైతే వెళ్ళాను. అప్పటికి మా అమ్మ అయితే ముగ్గు అయితే వేస్తుందనమాట. మా అమ్మ ముగ్గులు అయితే బాగా వేస్తుందండి. ఇంకా డిజైన్ కన్నా కూడా ఇవి చుట్టూ ముగ్గులు ఉంటాయి కదా, అదే అండ్ మెలికల ముగ్గులు అంటారు కదా, ఆ ముగ్గులు అయితే ఇంకా బాగా వేస్తుంది. ఇక మా అమ్మ ముగ్గు ఎలా వేస్తుంది ఏంటి అనేది చూసేయండి. ఇక నేనైతే ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. మార్నింగే ఈరోజు ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. సో ఇక ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఇక మనం చేసే పని అయితే ఒకటైతే ఉంటుంది కదా. సో అది వచ్చేసి ఏంటి అని అంటే, ఎక్కడున్నా ఏమున్నా కూడా మనకు రెగ్యులర్గా ఒక పని అయితే ఉంటుంది అనమాట. పని అనేది కాదండి, అది ఒక నా దినచర్యలో ఒక భాగం అనమాట ఫస్ట్. సో అదైతే వేసేసుకుంటున్నాను. తెలుసు కదా అదేంటో మీకు కూడా, అదే అండి థైరాయిడ్ టాబ్లెట్ అనమాట. సో టాబ్లెట్ అనేది వేసేసుకొని మిగిలినవి అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను.
ఇక ఇక్కడ వచ్చేసి టిఫిన్కి వచ్చేసి ఈరోజు అయితే శనక్కాయల కారము అండ్ దోశ అనమాట మా టిఫిన్ వచ్చేసి. ఇక శనక్కాయల కారం కోసం అయితే పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసేసి కుక్కర్లో అయితే వేసేసింది అమ్మ. సో ఇక దీన్ని అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఇక ఇక్కడ వచ్చేసి దోశపిండి అనమాట. దోశపిండి బాగా పులిసింది. సో కింద పొంగిపోయేలా ఉందని చెప్పేసి కొద్దిగా అయితే గరిట అలా పెట్టేసి కలుపుతూ ఉన్నాను. అంతలేకే నా చిట్టి తల్లి అయితే లేచేసింది అనమాట. నిద్ర లేచేసి వచ్చేసింది. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావా? ఏం పని చేస్తున్నావు ఏంది పొద్దున్నే? గుడ్ మార్నింగ్ చిట్టలి. చిట్టలి నిన్నేనా అమ్మ పిలుస్తుంది? పలకవా? సరే అయితే గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పవా? ఓకే బాయ్. గున్నా కాదు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుమ్మ. చిన్నమ్మా ఏం చెప్తాను? అలా కాదు నాన్న, ఇది పెట్టుకునేది. చలి పెడుతుందా నీకు? చలి పెడుతుందా నీకు? ఎందుకంటే మన ఆ టైం జోన్లో పడిపోయి మనం పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఎంత మీరు సంపాదించినా అదంతా మళ్ళీ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇవాళ నేను హెల్తీగా తింటున్నాను అంటే రేపటి నా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు హెల్తీగానే ఉండాలి, హెల్తీగా తినాలి అనేది ప్లేట్ అంతా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. జెమినీ సన్ రైజ్ లో మరో షార్ట్ బ్రేక్. జెమినీ సన్ రైజ్ కార్యక్రమంలో ఇక ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో పొద్దున బెడ్షీట్లు అయితే వేసాను కదండి. సో ఒక బెడ్షీట్ అయితే వేసేసాను. అవి వేసిన తర్వాత తీసేసి బకెట్లు అయితే వేసేసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని బెడ్షీట్లు అయితే ఉన్నాయి. సో ఆ బెడ్షీట్లను కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసాను అనమాట. వేస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ వచ్చేసి ఒకటైతే ఏం చేశానంటే స్టవ్ మీద అయితే దోశ అయితే వేసాను. ఈ బెడ్షీట్లు ఇవి వేసేసరికి అక్కడ నాకు కొంచెం మాడిపోయిన స్మెల్ లాగా అనిపించేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. సో వెళ్ళేసరికి అప్పటికి పెన్న మీద అయితే దోశ అయితే ఉందని చెప్పేసి ఇక తిరిగేసి వేసానండి. పూర్తిగా ఏం మాడిపోలేదు, జస్ట్ కొద్దిగా కాలిందనమాట. బాగా కాలింది, కొద్దిగా కాదు బాగానే కాలిందనమాట. సో ఇక దీన్ని అయితే పక్కకైతే పెట్టేసి నేను కూడా ఒక 2 దోశలు అయితే వేసేసుకొని టిఫిన్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇక టిఫిన్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈరోజు కొద్దిగా నేను వచ్చి 4 రోజులు అవుతుందండి. 4 రోజులకు కానీ ఈ రోజు అయితే ఎండ చూసాను అనమాట. ఎండబొక్కం అనేది ఈరోజు చూశాను. సూర్యుడు ఈరోజు మా ఊర్లోకి వచ్చాడో అన్నట్టు వచ్చాడనమాట. సో ఇక ఇక్కడ వచ్చేసి బొంగులు అయితే ఎండబోసారండి. ఇక బొంగులు అయితే ఎండబోస్తే నా చిట్టి తల్లి అయితే వీటితో అయితే ఆడుకుంటుంది అనమాట. అలాగే కొన్ని అయితే కింద పోసారు. అలాగే ఇంకొన్ని అయితే నన్ను అయితే మా అమ్మ పైన పెట్టేసిరా అని చెప్పేసి చెప్పిందనమాట. అవి వచ్చేసి ఇవేనండి, ఇవి కూడా బొంగులే అంటారు. ఎండకు ఎండబెట్టడం వల్ల బాగా వస్తాయి అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంతా సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.